దేవునికి స్తోత్రం. ప్రియమైన సహోదర సహోదరులకు శుభాభివందనములు. ఈరోజు దేని వాగ్దానము పేతురు రాసిన మొదటి పత్రిక 4:7. అయితే అన్నిటి అంతము సమీపమై ఉన్నది కాగా మీరు స్వస్థబుద్ధి గలవారే ప్రార్థన చేటుకు మెలకుగా ఉండుడి. చూడండి, క్రీస్తును వెంబడిస్తున్నటువంటి వారందరూ కూడా ప్రతిరోజు స్వస్థ బుద్ధి కలిగి జీవించాలి, ప్రార్థనలు చేటుకు మెలకుగా ఉండాలి. ఎందుకంటే ప్రభు యొక్క రెండవ రాకడ అతి సమీపంగా ఉంది. ఆయన ఎవరి క్రియలు బట్టి వారికి ప్రతిఫలం తీసుకుని రాబోతూ ఉన్నారు. ఆయన త్వరగా రాబోతూ ఉన్నారు. ఆయన రాకడ ముందు ఆయన ఏ సూచనలు జరుగుతాయని చెప్పారో అవన్నీ కూడా ఇప్పుడు జరుగుతూ ఉన్నాయి. కాబట్టి ఎంతో బహు జాగ్రత్తతో దేవుని యందు భయము కలిగి మీకున్న విశ్వాసాన్ని గట్టిగా పట్టుకొని మరి ప్రతిరోజు కూడా స్వస్థబుద్ధి కలిగి ప్రార్థన చేస్తూ ప్రభు యొక్క రాకడలో నిందారహితులుగా ఉండునట్లుగా చూసుకోవాలి. అయితే క్రీస్తుని వెంబడిస్తున్నటువంటి వారు తమను తాము అలాగే తమ కుటుంబాల్ని దేవుని యొక్క రాకడ కొరకు సిద్ధపరుచుకుంటూ, అలాగే ఇంకా రక్షించబడలేనటువంటి అనేక మంది జనుల కొరకు భారం కలిగి ఎంతో కన్నీరు కాచి ప్రసవ వేదనతో ప్రార్థన చేసేవారిగా ఉండాలి. ఎందుకంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఇచ్చిన రక్షణ ఈ లోక ప్రజలందరి కొరకు ఆయన ఇచ్చారు. ప్రతి ఒక్కరూ రక్షించబడమే ఆయన చిత్తం. మరి ఏ ఒక్క ఆత్మ నశించిపోవడం ఆయనకి ఇష్టం లేదు. కనుక నశించిపోతున్నటువంటి వారి విషయంలో ఎంతో ప్రతిరోజు క్రీస్తును వెంబడిస్తున్న వారందరూ కూడా భారం కలిగి ప్రార్థించాలి. దేవుడు అది నాకు ఇచ్చిన బాధ్యతని గుర్తెరిగేవారిగా ఉండాలి. ప్రార్థన. దేవానికి వందనములు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. ఈ మాటలు వింటున్నా నీ బిడ్డ నీ రక్తంతో కడిగి ముట్టి స్వస్థపరిచి బలపరచండి. నీ రాకడ కొరకు ఇదిగో నీ ప్రజలను సిద్ధపరచండి. ఇంకా నశించిపోతున్న వారిని కూడా రక్షించండి అయ్యా తండ్రి. నేను వీరి కుటుంబాలు ఎంతో నీ రాకలు ఎత్తబడాలి ప్రభా. విడవబడిన జీవితాలు తొలగించండి. అలాగే తండ్రి నాయన వీరు ఎంతో బలహీనులుగా ఉన్నారు. మీ సమయమందు ముట్టి స్వస్థపరచండి. ఎవరు ఎలాంటి పరిస్థితులు గుండా ప్రయాణం చేస్తున్నారు తండ్రి వెరిగి ఉన్నావు దేవా. ఇరుకుల్లో, ఇబ్బందుల్లో, శోధనలో, సమస్యలో చిక్కుబడున్నారేమో యేసు నామములో విడిపించండి, రక్షించండి, కాపాడండి ప్రభా. నీ బిడ్డలకు మీరే తోడుగా నీడగా ఉండి సహాయం ఇచ్చేయమని, కీడు శోధనపని తప్పించి పరిశుద్ధ పరలోక స్వస్థత అభిషేకము నీ బిడ్డలకు మెండుగా దయచేయమని యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థన సమర్పించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.